నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఫిలిం నెస్ట్ ప్రెజెంట్స్ అంటే ప్రొడక్షన్ నెంబర్ 2 అంట. గతంలో 2 సినిమాలు చేశారంట. వీళ్ళు ఆ సినిమాలు ఏం చేశారు అంటే తస్మత్ జాగ్రత్త, ఎంత పని చేశారు చంటి అనే 2 సినిమాలు చేశారంట. సో ఇప్పుడు 3వ సినిమా చేస్తానని అంటున్నారు. సో మేము తీయబోయే 3వ చిత్రంలో నటీనటులు కావాలను అని అంటున్నారండి. సో అన్ని సంవత్సరాల గల వారు వాట్సాప్కి 3 ఫోటోలు మాత్రమే పంపించండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో కాల్ చేయరాదు అని అంటున్నారు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళు జెన్యూనా కాదని క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళు జెన్యూన్ అనుకున్నట్లయితేనే వీళ్ళతో లాగిన్ అయ్యే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఓం ఆకాష గారు అడిగారండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పెరుమాల్ కొండలు. నాదొక సందేహం. స్క్రిప్ట్ యాక్ట్ 231 రాసుకున్నాను. అయితే సినాప్సిస్ లేదా సింగిల్ ఆర్డర్ కానీ యాక్ట్ 231గా రాయవచ్చా, లేదంటే యాక్ట్ 123గా రాయాలా చెప్పండి అని అన్నారు. సో దీనికి నేను ఆల్రెడీ మన వీడియోస్లో ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు చేసిన 700 వీడియోల్లో దగ్గర దగ్గర 70 సార్లు చెప్పాను. ఏం చెప్పాను అంటే ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క ఫార్మాటు ఒక్కొక్క ఇది అనేది పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేనేమంటానంటే నేను ఫాలో అయ్యేది జిస్ట్ లైను, సినాప్సిస్, సినిక్ ఆర్డర్, ట్రీట్మెంట్, డైలాగ్ ఆర్డర్. ఇది నేను ఫాలో అయ్యే ఒక ఫార్మాట్. ఇదే పరశూరి గారు ఒక ఫార్మాట్ ఫాలో అవుతూ ఉంటారు. దానికి ఒక నేమ్ ట్యాగ్స్ పెట్టుకొని ఉంటారు. ఇదే త్రివిక్రమ్ గారు ఒక ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. ఇదే అనిల్ రావుడి గారు ఒక ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. ఇదే విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. ఇదే సాయి మాధవ్ బుర్రా గారు ఒక ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. ఈ యాక్ట్ 123 అనే ఫార్మాట్ అనేది నేను ఇంతవరకు ఎక్కడా వెళ్ళలేదు. అంటే నేను ఈ 22 సంవత్సరాల కాలంలో నేను చేసిన 102+ సినిమాల్లో ఎప్పుడూ కూడా ఈ యాక్ట్ ఫార్ములా, అంటే మీకు ఫిల్మ్ స్కూల్లో ఏదైనా చెప్పడానికి ఈ ఫార్ములాస్ యూజ్ చేశారో ఏమో నాకు తెలియదు, కానీ రియలిస్టిక్లో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మాట్లాడటం మొదలు పెడితే ఎవరితను వింతగా ఉన్నాడే, అసలు మన సబ్జెక్ట్లో లేడు అని మిమ్మల్ని భయపడి మిమ్మల్ని పెట్టుకోవడానికి కూడా ఇది చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ ఫార్మాట్ అయినా నేను చెప్పేది ఏంటి అంటే జనాలకు అర్థమయ్యే ఫార్మాట్ అనేది, అంటే ఒక సామాన్యుడికి కూడా, ఒక మేధావికి మాత్రమే కాదు. ఇప్పుడు నేనేమంటా అంటే అడజని కాంచి భూమి డంబర చుంబి శరజ్జర ఈ పటలము ముహుర్ముహుర్ల అనే టైప్లో మీరు మాట్లాడారనుకోండి, అది సామాన్యుడికి అర్థమవుతుందా, అందులోనూ ప్రజెంట్ జనరేషన్కి అర్థమవుతుందా అనేది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం సినిమా వాళ్ళం కాబట్టి మీలో ఎంత మేధస్సు ఉన్నప్పటికీ కూడా అది సామాన్యుడి వరకు రీచ్ అయితేనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు సిరివెన్నెల గారు ఇనీషియల్ టైంలో చాలా గొప్పగా పాటలు రాసేవారు. సో సిరివెన్నెలలో కావచ్చు, లేదంటే ఆ తర్వాత సినిమాల్లో కావచ్చు, చాలా గొప్పగా పాటలు రాసేవారు. అయితే ఒక పర్టికులర్ సెక్టార్ వచ్చిన తర్వాత ఆయనే రియలైజ్ అయ్యారంట, లేదంటే ఎవరో మిత్రుడు చెప్పడం వల్ల రియలైజ్ అయ్యారు. సో కొన్ని పదాలకు అర్థాలే తెలియట్లేదు మాకు. ఆ పదాలకు అర్థాలు తెలుసుకొని ఆ పాటలో ఉన్న ఒక గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది. దాని బదులు అదేదో అర్థవంతంగా అర్థం చేకూరేలాగా మా అందరికి అర్థమయ్యేలాగా పాట రాస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అనే టైప్లో ఎవరో ఒక ఫ్రెండ్ ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. సో అప్పటి నుండి ఆయన సామాన్య ప్రజలకు కూడా, సామాన్యులకు కూడా, అంటే మేధావులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా అర్థమయ్యే ఒక కైండ్ ఆఫ్ భాష అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మనం సిరివెన్నెల సినిమా చూసినట్లయితే, సో సిరివెన్నెల అనే సినిమా చూసినట్లయితే మనకేంటి కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ ఏంటి, ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది, ఏది కోరేది నేను వాడిని ఏది అడిగేది అనే పాట కావచ్చు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన రాగం. ఈ పాటలు ఏంటంటే వినటానికి వినసొంపుగా ఉన్నప్పటికీ కూడా వాటిల్లోని అర్థాలు అనేవి అర్థమవటం అనేది కొంచెం కష్టతరంతో కూడుతున్నారు. అంటే మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది. కాకపోతే పామరులు, ఒక సామాన్య జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవటం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఆ ఫ్రెండ్ అలా గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన మీరు చూసినట్లయితే అంటే చాలా గొప్ప పాటలు రాశారు. నాకు విపరీతమైన ఇష్టమైన పాట ఏంటంటే గమ్యంలో ఎందుకొరకు ఎంతవరకు వింత పరుగు తెలియనట్టు గమనమే నీ గమ్యమైతే. ఆ పాట చూడండి, ఎందుకొరకు ఎంతవరకు వింత పరుగు తెలియనట్టు
గమనమే నీ గమ్యం అయితే. ఇలాగా అంటే ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే ఒక భాషలో రాయడం అనేది నేర్చుకున్నారు. సో ఈ ఫార్మాట్స్ అన్ని మీరు ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్నా కానీ వాటిని మీరు దయచేసి రియల్ లైఫ్లో అప్లై చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిన భాష అనేది అక్కడ ఉండే డైరెక్టర్కి తెలియకపోవచ్చు, లేదంటే అక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ తెలియకపోవచ్చు, ప్రొడ్యూసర్కి తెలియకపోవచ్చు. దానివల్ల మీరు డిప్ డౌన్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ మీరు ఎలా రాసుకున్నా కానీ ఎలా రాసినా అది యాక్సెప్టెడ్. సో కాకపోతే అది మీరు రాసేది మీరు ఎలాంటి ఫందాస్ ఫాలో అవుతాడు. నేను మళ్ళీ 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 అదే చెప్తున్నాను మన వీడియోస్లో. నేనేం చెప్తున్నాను అంటే ఫందాస్ ఫాలో అవ్వకుండా ఉండటమే క్రియేటివిటీ. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఇది చేయడానికి మీరు ఏమైనా చిట్టాపద్దులు రాస్తున్నారా, లేదంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన అకౌంట్లు రాస్తున్నారా? అకౌంట్లు రాస్తుంటే ఆ ఫార్మాట్లోనే రాస్తే అకౌంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ సినిమా రచన అనేది ఎప్పటికప్పుడు కొత్త ఒరవడులు తొక్కాలి, ఎప్పటికప్పుడు కొత్తగా చూపించాలి. అప్పుడు మాత్రమే సినిమా అనేది ప్రాపర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. సో మీరు ఎలాగైనా రాయండి, మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు బెటర్గా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు నేర్పించడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదండి. వీళ్ళు 2 సినిమాలు చేశారంట. 3వ సినిమా మీరు చేయాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9398123685. ఐ రిపీట్ 9398123685. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో నాకు తెలిసిన కొంత కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది మీ దాకా చేరవేయడం ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. వీళ్ళల్లో మిమ్మల్ని ఎవరైనా ఫ్రాడ్ చేసినా కానీ, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా కానీ దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయాలి. సార్ మోసం చేస్తారని అలాగే ఐడెంటిఫై చేయాలి అని నన్ను అడిగినట్టయితే, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాలకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అలా మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నేను మెయిన్గా చెప్తున్న ఇంటెన్షన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.